జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది. ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గంలో అటు పులివెందుల, చక్రాపేట, వేంపల్లి, తొండూరు, లింగాల ఈ యొక్క మండలాల్లో విస్తృతంగా నేను, తర్వాత సునీతారెడ్డి గారు, శివప్రకాష్ రెడ్డి గారు, ధ్రువకుమార్ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ నాయకులందరము విస్తృతంగా పర్యటించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా పర్యటించడం జరిగింది. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనూహ్యమైన స్పందన. మేము కూడా ఊహించలేదు ఇలాంటి స్పందన ఉంటుందని. ఏదో కొంత రాజశేఖర రెడ్డి గారి కూతురుగా కొంత డెఫినెట్గా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అని అనుకున్నాం. కానీ క్షేత్రస్థాయికి పోతే మేము ఊహించిన దానికంటే 100 టైమ్స్ ఎక్కువగా స్పందన ఉంది. ఈ స్పందన చూస్తే కడప లోక్సభ అభ్యర్థిగా కడప లోక్సభకు వచ్చేసి షర్మిలారెడ్డి గారు ఖచ్చితంగా 3 లక్షల పైచులకు మెజార్టీతో గెలుపు తథ్యమని చెప్పేసి మాకు కనిపిస్తాం. పులివెందుల్లోనే ఖచ్చితంగా మంచి మెజారిటీ, ఒక 30,000 నుండి 40,000 మెజారిటీ ఒక పులివెందుల్లోనే వస్తుంది. ఓవరాల్గా జిల్లా మొత్తం మీద 3 లక్షల మెజారిటీ వస్తుందని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉంది. దీనికి అనేక కారణాలు. ఒకటేమి కేంద్రంలో బీజేపీ వైఫల్యాలు, రాష్ట్రంలో జగన్ పార్టీ వైఫల్యాలు. మూడవది బీజేపీ చేతిలో రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు, అటు జగన్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, ఇవన్నీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలు, కవాలీలు, కట్టు బానిసలు అనేది ప్రజలు మాకంటే ముందే వాళ్ళు చెప్తున్నారు.